మహిళల చదువు అభ్యున్నతికి కృషి చేసిన ఘనత సావిత్రిబాయి పూలేకే దక్కిందన్నారు గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వనమ బాలవజ్రబాబు. నేడు సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్ లో గల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సావిత్రిబాయి చిత్రపటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ నేతలు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో వనమ బాలవజ్రబాబు, గుంటూరు మిర్చియాడ్ మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, అఖిల భారత వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు వైసీపీ నాయకులు పల్లపు మహేష్ బాబు, గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి సూరసాని వెంకటరెడ్డి, మహిళా నాయకురాలు కేసరి సుబ్బులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుండి 2024 వరకు సావిత్రిబాయి పూలే కళలను ముందుకు తీసుకెళ్లే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల సంక్షేమానికి ఎంతగానో కృషి చేశారని తెలిపారు. జ్యోతిరావు పూలే గారు స్ఫూర్తితోటి సావిత్రిబాయి పూలే గారు చక్కగా స్కూళ్లు నిర్మించడం, మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి సదుపాయాలతోటి విద్యా వ్యాప్తిని విస్తరింపజేసినటువంటి ఆ మహిళకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరొకసారి 195వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆ స్ఫూర్తితోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలకు అధిక ప్రాధాన్యత ఏ విధంగా అయితే మా నాయకుడు జగన్ రెడ్డి గారు ఇచ్చారో అదే స్ఫూర్తితో రాబో రోజుల్లో మరింతగా మహిళలను ప్రోత్సహించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సావిత్రిబాయి పూలే గారి స్ఫూర్తితో పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వారి ఆశయాలను ఎలుగులోకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే వారు ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఎనుకంజలో ఉన్నటువంటి మహిళలు ఆర్థికంగా మంచి ఉన్నతమైన శిఖరానికి వెళ్ళాలని కోరుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారికి మంచి ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, విద్యా దీవెన కానీ, అలానే వారికి సంక్షేమ పథకాలన్నీ కూడా ఒక మహిళలకే ఇచ్చే విధంగా ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆశయాలని పూర్తిగా అమలు చేసినటువంటి ఏకైక నాయకుడు అని చెప్పి మేము సగర్వంగా వైఎస్ఆర్ పార్టీ చెప్పుకుంటా ఉన్నాం. అలానే జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఒక బీసీలుగా పుట్టి మా బీసీ జాతికే వన్నె తెచ్చారని చెప్పి కూడా మేము సగర్వంగా వాళ్ళని ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం. వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి ఎంతో ఉందని చెప్పకనే చెబుతున్న పరిస్థితులు కూడా చూస్తూ ఉంటాం. రానున్న రోజుల్లో వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితోనే బీసీల ఆత్మగౌరవాన్ని కానివ్వండి, బీసీల మనోభావాలను కానివ్వండి ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం రానున్న రోజుల్లో చేయి కలిపి చైతన్యంగా ముందుకెళ్లే రోజు రానున్నదని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వద్దిల్లాలి బీసీల ఐక్యత, వద్దిల్లాలి బీసీల ఐక్యత. 195వ జన్మదినం సావిత్రిబాయి పూలే గారి ఘనంగా ఇవాళ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది. నిజంగా జ్యోతిరావు గారి పూలే గారి యొక్క భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే కలలుగన్న కళలు 2019 తరువాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తరువాత సావిత్రిబాయి పూలే గారు కలలుగన్నటువంటి కళలు పూర్తిగా నిజమైనవి అని చెప్పడానికి నిజంగా గర్వపడుతున్నాం. ఎందుకంటే మహిళలకు అధికమైనటువంటి ప్రాధాన్యత ఆ రోజుల్లోనే ఇస్తూ మహిళలకు స్వేచ్ఛ రావాలి, విద్యలో ముందుండాలి, రాజకీయ పదవులు అవలంబించాలనేటువంటి ఏదైతే సంకల్పం కల్పించిందో ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు, ఆ సంకల్పాన్ని నిజంగా ధైర్యంగా ముందుకెళ్లి ఆ కళను నెరవేర్చినటువంటి నాయకుడు ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మా నాయకుడు కాబట్టి మా పార్టీ అత్యధికంగా ప్రాధాన్యత ఇవాళ సావిత్రిబాయి పూలే గారు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చినటువంటి పార్టీగా మేము చెప్తున్నాం. కాబట్టి ఆమెకు ఇవాళ ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. జిల్లా కార్యాలయంలో 195 జ్యోతిరావు పూలే గారి భార్య గారికి నివాళులు అర్పించుకుంటూ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు పెద్దపేట వేసి ప్రాధాన్యత తీసుకొచ్చారు. కాబట్టి మన సావిత్రిబాయి ఆమె మహిళలకు ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇలా చదువుకోవాలి, మనం ఇలా ఉండాలి అని తెలియపరచడం జరిగింది. కాబట్టి మహిళల్ని ఇంతవరకు తీసుకొచ్చారు. కాబట్టి జ్యోతిరావు పూలే భార్య సావిత్రి గారు ఆమె వల్లనే లేడీస్ అంతా ఒక మినిస్టర్లు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, ప్రధానమంత్రిగా కూడా చేశారు. కాబట్టి ఆమె నివాళులు అర్పించుకుంటూ